సికింద్రాబాద్ ట్రైన్ ఇది చెప్పారు. అది చెప్పారు. ఆ ట్రైన్‌కి ఎదురుగా ఎళ్ళింది ఇలాగా అని చెప్పి అన్నారు. మళ్ళీ ఏంటి వేరేగా కామెంట్స్ గూడా మనిషి లేకపోయినా గూడా కామెంట్స్ వస్తున్నాయి. అది ఇంకా బాధాకర విషయం నాకు. మనిషి లేకపోయినా ఎవరో ట్రైన్ నుంచి తోసేశారంట. చూసారు మీరు ఆ వీడియో చూసారా? అది నిన్నటి నుంచి ఒకటి వీడియో ట్రోల్ అవుతుంది. ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఆ డెడ్ బాడీ అసలు మేడం గారిదేనా లేకపోతే వేరే వాళ్ళదా? ఆ ట్రైన్ సిచ్యువేషన్ అస్సలు నేను చూడలేదండి. అసలు ఫస్ట్ రైల్వే స్టేషన్‌లో బాడీ రైల్వే స్టేషన్‌లో పోలీసుల దగ్గర అసలు వాళ్ళ నుంచి వచ్చింది కబురు. వాళ్ళ దగ్గర నుంచి ఏదో నేను లెటర్ తీసుకోవడానికని ఎళ్ళాను. అమ్మాయి మెడలో ఫోన్ లేదండి అమ్మాయికి. మెడలో కూడా ఏమీ లేవు అంటే వాళ్ళు అసలు ఫస్ట్ ట్రైన్ దగ్గర ఉన్న ఫోటోలు తీశారు. అవి కూడా నేను చూడలేకపోయా ఫస్ట్. నాకు కాదయ్యా మెడలో ఏవో ఉండాలన్నావు కదా, ఫోను, బ్యాగు అంటున్నావు, ఏమీ లేదు, ఎమ్మగో మనిషి ఒకటే అని చెప్పి తను చూపించారు. ఆ ఫోటో కూడా చూడలేకపోయాను. అలాంటి ఇప్పుడు ఇంకో వీడియో ఏదో వచ్చింది అన్నారు. అసలు అది కూడా చూడలేకపోయాను. అసలు ముందర బ్యాడ్ కామెంట్స్ అన్నారు. అది కూడా చూడలేదు నేను. ఈ వీడియో నిన్నటి నుంచి ట్రోల్ అవుతుంది. అంటే తనని నెట్టి వేశారు అనేది దానికి సంబంధించి ఇది జరుగుతున్నటువంటి వీడియో. ఇది టీడీపీ వాళ్ళు రిలీజ్ చేశారు అనేది ఒక ఆరోపణ. ఈ బాడీ అనేది ఆమెదేనా అసలు? ఒక్కసారి చూడండి. సరిగా చూపించారు. అంటే ట్రైన్కి ఎదురుగా వెళ్ళినటువంటి పరిస్థితులు ఇలా ఉండదు కదా అనేది. అదే ఆయన డ్రైవర్ గారు స్లో చేశారంట. అసలు డ్రైవర్ గారి వల్లే మాకు ఇదైనా మాకు 4 రోజులైనా తనతో ఉండే స్వతంత్రం ఉందంటే ఆ డ్రైవర్ గారి వల్లనే. స్లో చేశారంట. తన ప్రవర్తన చూసి ముందలే గమనించి స్లో చేసి ట్రైన్కి ఎదురుగా పడిందంట. ఆయనే తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పారని అన్నారు. కంప్లైంట్ కూడా ఇచ్చింది ఆయనే. అంటే ఈ వీడియోలో మాటలు బట్టి చూస్తే అప్పటికి కొంత ప్రాణాలతో ఉందనే విధంగా సంభాషణ జరుగుతుంది. అక్కడ వ్యక్తులు అలర్ట్ చేయకపోవటం వల్ల కూడా ప్రాణం ఏమన్నా పోయిందనుకోవచ్చా? అంటే వెంటనే ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తరలించకపోవటం కానీ ఇదంతా జరగటం కానీ అదేం లేదు. అంటే ప్రయత్నించారు వాళ్ళ ప్రయత్నం. మాకు కూడా ఫోన్ వచ్చా కానీ చాలా చోట్ల తిరిగాము. చాలా చోట్ల ట్రాకులు ఉన్న వాటన్నిటికి వెళ్ళాను, వివరాలు కనుక్కున్నా. నేనే తిరిగింది. ఒక ఆప్షన్ ఉంది. ఏదైతే వీడియో బయటకు వచ్చిన వీడియో ఉందో ఆ కామెంట్స్ వచ్చేటటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ కనుక వద్దు అనుకుంటే దాన్ని డిసప్పేర్ చేయాలనే విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఆ ప్రయత్నం కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉందనుకోవచ్చా? అవును సార్, నిజమే. తను ఫ్రెండ్ సర్కిల్లో ఒకరిని అడిగింది. హైదరాబాద్లో ఉంటారు, జగ్గు బ్రదర్ అని. ఆయనకి ఒక బ్రదర్ ఉన్నాడు. అది కూడా మాకు ఇందాక తెలిసింది. జగ్గు బ్రదర్ అని తన్ను కూడా అడిగిందంట. బ్రదరు, ఇది నేను పోస్ట్ చేయలేదు, ఎవరో పోస్ట్ చేశారు, అది సోషల్ మీడియాలో, అది చాలా రోతగా ఉంది, నాకు అది డిలీట్ చేయాలి, నీకేమైనా తెలుసా